సైన్స్ ఎగ్జిబిషను ఇలాంటివి ఏర్పాటు చేసాం. ఒక 6 ఐటమ్స్, అట్లాగే కల్చరల్ ఐటమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విషయం ఏంటంటే పిల్లల లోపల ఒక జిజ్ఞాస పెరగాలి. ఈ జిజ్ఞాస రగిలించాలి అని అంటే ఈ సమాజంలో ప్రస్తుతం మన దేశంలో పట్టి పిడుస్తున్న అనేక సమస్యలు కావచ్చు, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. అది పర్యావరణం కావచ్చు, అది అవినీతి కావచ్చు, అది అనేక రకాలైనటువంటి అంశాలు కావచ్చు, ఎకానమీకి వస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అడవుల సంరక్షణ కావచ్చు, ఇట్లాంటి అన్నిటి అంశాలు కూడా ఒక స్ఫూర్తి తీసుకురావాలన్న ఉద్దేశంతో, వాళ్ళలో ప్రశ్నను రేకెత్తించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక సందేశంగా, అంటే ఒక కవి చెప్పినట్టు, వేయి ప్రశ్నలుండు విజ్ఞానవేత్తకు ప్రశ్నలేమి ఉండవు పామరునకు. విఘ్నుడగును మనిషి జిజ్ఞాసతోడా నవయుగాల మాట నార్ల మాట. ఇది జిజ్ఞాసుడు కావాలి. జిజ్ఞాస రగిలించాలంటే ప్రశ్న ముఖ్యం. ఆ ప్రశ్నించే సంస్కృతి తరగతి గదిలో రేపు ఏర్పడాలి. తరగతి గదిలో ప్రశ్నించే స్వభావం వస్తే సమాజంలో రేపటి పౌరుడు కూడా ఏదైతే అవినీతి జరుగుతుందో అక్కడ ప్రశ్నిస్తాడు, ఏదైతే వాగ్దానాలు విస్మరిస్తున్నారో అక్కడ ప్రశ్నిస్తాడు, ఎక్కడైతే మౌఢ్యాలు ఉన్నాయో అక్కడ ప్రశ్నిస్తాడు. అన్ని రకాలైనటువంటి మౌఢ్యాలకి మూల కారణము మౌన సంస్కృతి. ఈ దేశంలో మౌన సంస్కృతి పోవాలంటే ప్రశ్నించే స్వభావం రావాలి. అందుకోసమే జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్టు, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అందరము కలిసి సమిష్టి కృషితోటి ఇంతగా ఏర్పాటు చేశాము. దీన్ని అందరూ కలిసి విజయవంతం చేస్తారని పెద్ద మనసుతోటి కోదండరామ్ గారు రావడం దీనికి ఒక మంచి శోభనిచ్చింది. వారు ఉద్యమకారులు, వారు అనేకమైనటువంటి, నేను 83 నుంచి సార్ను చూస్తున్నాను. మరి వారు ఒక సాధారణ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, ఆడంబరాలు లేకుండా మంచి ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ ఇచ్చేటటువంటి ప్రొఫెసర్ గారు వారు రావడం మనకి చాలా సంతోషం. వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బాలోత్సవం, నిజామాబాద్ బాలోత్సవం నిర్వహిస్తున్నందుకు వారిని ముందుగా అభినందిస్తున్నాం. బాల్యం అనేది ఛిద్రమైపోతున్న సమయంలో ఉన్నాం మనం. ఒకప్పుడు కవులు మళ్ళీ బాల్యం తిరిగి వస్తే బాగుండు అని కలలు గంటూ కవిత్వం రాశారు. కానీ కాలం మారిపోయింది. ఎప్పుడు ఈ స్కూళ్ళు అయిపోతాయా, ఎప్పుడు సెలవులు వస్తాయని వెతుక్కునే సందర్భంలో మనం ఉన్నాం. చాలామంది పిల్లలే, చాలా విచిత్రం ఏంటంటే పిల్లలే ఈ ఒత్తిళ్ళను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం కూడా మనం రోజు పత్రికల్లో చదువుతూ ఉన్నాం, టీవీల్లో చూస్తూ ఉన్నాం. నిజానికి ఇంత మనం ఒత్తిడి పెట్టి పిల్లల్ని చదివిస్తే రాష్ట్రంలో విద్యారంగం ఏమన్నా బాగుపడిందా అంటే మొత్తం భారతదేశంలో ఇవాళ మనం అట్టడుగు స్థాయిలో ఉన్నాం. చదువు ప్రమాణాలు దిగజారిపోతున్నాయని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పినాయి. మనం అట్టడుగు స్థాయిలో ఉన్నామని. అక్షరాస్యత శాతం కూడా మన దగ్గర చాలా తక్కువ. కొద్ది మందికి ర్యాంకులు రావటం కాదు, అందరు పిల్లలకు చదువు రావటమే చాలా ముఖ్యం కావాలనే విషయాన్ని మర్చిపోయి ఆ వచ్చిన ర్యాంకులతో మనం మురిసిపోతున్నాం. కానీ చాలామంది పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నామనే వాస్తవాన్ని, వాళ్ళ జీవితాన్ని వికసింపజేయలేకపోతున్నామనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఇట్లాంటి సమయంలోనే మళ్ళీ వాస్తవాలను వెలుగులోకి తేవటానికి ఈ బాలోత్సవం అనేది ఒక వేదికగా ఇది ప్రోత్సాహాన్ని అందిస్తుంది, తోడ్పాటును అందిస్తుంది, మనందరి దృష్టిని ఈ విషయాలపై మళ్ళిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. చాలా కీలకం ఇటువంటి సందర్భాలు, ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ఒక సాంస్కృతిక ఉత్సవాలు. దీనివల్ల ఏం జరుగుతున్నదంటే చదువు అనేది కూడా ఒక పండుగలాగా మారిపోతుంది. కేవలము బట్టి మార్కులు తెచ్చుకోవటం కాదు, ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది మాత్రమే కాదు, ఎంత ఉత్సాహంగా చదువుకుంటున్నాం అనేది ఒక ప్రధానమైపోతుంది, ప్రమాణంగా మారిపోతుంది. అది ప్రమాణం కావాలని కూడా ఇవాళ మనం ప్రధానంగా కోరుకుంటా ఉన్నాం. రెండవది, పిల్లలకు చదువుతో పాటు వాళ్ళు ఇతర రంగాల్లో కూడా రాణించాలి. క్రీడా రంగంలో కానీ సాంస్కృతిక రంగంలో కానీ వాళ్ళు పైకి రావాలి. వాస్తవానికి అది పిల్లలకు ఉండేటువంటి ప్రత్యేకత.
చిన్నప్పుడు ఊళ్ళల్లో చెట్ల కింద కూర్చొని ఆడుకుంటుంటే చుట్టూ కూర్చున్న పెద్దలు రకరకాలుగా పిల్లల్ని మూల్యాంకనం చేసేటోళ్ళు. ఒకడు వీడు ఏ చెట్టు అయినా పైకి కొసదాకా ఎక్కగలుగుతాడని మెచ్చుకునేటోళ్ళు. వీడు మామూలుగా ముచ్చడి చెప్పడు అని ఇంకొకరిని అంటారు. వీడు అద్భుతంగా పరిగెడతాడు అని ఇంకొకరి గురించి చెప్తారు. వీడు ఎక్కువ మాట్లాడు కానీ చాలా తెలివిమంతుడు అని ఇంకొకరి గురించి చెప్తారు. అంటే పిల్లలను మూల్యాంకనం చేయటానికి అనేక రకాలైన ప్రమాణాలు ఉండేవి. ఇలా మార్కులనే ఏకైక ప్రమాణం మిగిలిపోవటంతో పిల్లల్లో ఉన్న నైపుణ్యం అనేది పూర్తిగా దెబ్బతినిపోయింది. ఆ నైపుణ్యం మళ్ళీ రాణించాలంటే మార్కులే కాదు, మార్కులతో పాటు ఇవన్నీ కూడా మళ్ళీ మనం అవసరమే, వాటిని కూడా పెంపొందించాలని మనం నేర్పించాల్సిన అవసరం సందర్భం మనకి ఇలా ఉన్నది. అందుకనే ఈ బాలోత్సవం అనేది ఒక మంచి పరిణామం. ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి బాలోత్సవాలు జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొంత విద్య మీద దృష్టి పెడదామనే ఆలోచనకైతే వచ్చింది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు విద్యా కమిషన్ను వేశారు. ఆ విద్యా కమిషన్ విద్యారంగ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించాలనేది వాళ్ళ ముందు పెట్టిన లక్ష్యం. మామూలుగా అయితే అధికారులు ఎంతసేపటికి రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెడతారు, అది అనివార్యం, తప్పదు కూడా. వాళ్ళ దృష్టి పెట్టకపోతే విద్యారంగం బతకదు. కానీ దాంతోపాటుగా స్థూలంగా వీటి నుంచి కొంచెం దూరంగా నిలబడి విద్యారంగ పరిస్థితులను, తీరుతెన్నులను పరిశీలించే కమిటీ ఒకటి అవసరం. అట్లాంటి కమిటీ ఏర్పడటం ఒక మంచి పరిణామం. దాంతోపాటు క్రీడలకు ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇవ్వాలని దానికోసమో యూనివర్సిటీ పెట్టడం కానీ, స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయటం కానీ, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. అయితే ఇవి రోజువారీ మన విద్యా బోధనలో భాగం కాగలగాలి. మన స్కూలు నిర్వహణలోవి ప్రధాన అంశాలుగా అభివృద్ధి చెందగలగాలి. అటువంటి మార్పులను తీసుకురావటానికి, ఆ విషయాలపై దృష్టి పెట్టడానికి, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలను ఎత్తి చూపటానికి ఇవాళ జరుగుతున్నటువంటి ఇవాళ రేపు జరిగే ఈ బాలోత్సవం అనేది చాలా ఉపయోగపడుతుంది. బాలోత్సవం అనేది మళ్ళీ మన దృష్టిని చదువు అంటే సమగ్రంగా వికసింపజేయటమే చదువు అనేది మనకు అర్థం చేస్తుంది. చాలా వరకు ఊళ్ళల్లోకి పోతే తల్లిదండ్రులతోని ఉద్యోగాలు రావు, పాడు రావు, ఎందుకు స్కూల్కు దోలుతావు, ఎందుకు ఇంత కష్టపడతావు అని అడిగితే వాళ్ళు చాలా సూటిగా చెప్పిండ్రు నాతోని. అస్సలే ఒక అక్షరం ముక్క తెలియనటువంటి మహిళ ఏమన్నదంటే, అట్లా మాట్లాడతారు ఎందుకు సార్, 2 కళ్ళు ఉండి కూడా మేము చూడలేము, బస్ స్టాండ్కి పోతే బస్సు ఏ ఊరికి పోతుందో చదవలేము, బ్యాంకుకు పోతే కాగితం మీద సంతకం పెట్టలేము, రెవెన్యూ ఆఫీస్కు పోతే కాగితం ఇస్తే చదువుకోలేము, మాకు చాలా విషయాలు 2 కళ్ళుండి చూడలేకపోతున్నాం, ఆ 2 కళ్ళుండి చూడలేని ప్రపంచాన్ని చూపించేదే చదువు అని. అంత స్పష్టంగా చదువును అర్థం చేసుకొని ఆ మహిళ చెప్పగలిగింది. అది మనకి అలా ఒక మార్గదర్శక సూత్రం కాగలిగితే మనకు నిజంగా ఇంకా అద్భుతంగా విద్య అనేటువంటి హక్కు ప్రతి పిల్లలు అనుభవించడానికి కావలసిన వాతావరణాన్ని పెంపొందించగలుగుతాం. ఆ ప్రయత్నం జరగవలసిన అవసరం అయితే చాలా బలంగా ఉన్నది రాష్ట్రంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇవాళ ఈ బాలోత్సవం కార్యక్రమం జరుగుతుందంటే సంతోషపడ్డా. నేను కూడా ఇట్లాంటి కార్యక్రమం నిజామాబాద్లో జరగటం చాలా ఒక మంచి ఆహ్లాదకరమైన పరిణామం. నిజామాబాద్లోనే కాదు, ఇది కరీంనగర్లోనూ జరగాలి, అన్ని జిల్లాల్లోనూ జరగాలి, ఆదిలాబాద్లోనూ జరగాలి, అన్ని జిల్లాల్లోనూ జరగాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. తప్పనిసరిగా బాలోత్సవం అనేది ఈ 2 రోజుల కార్యక్రమం విజయవంతం కావాలని నేను బలంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ బాలోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. కోదండరాం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలని బాలోత్సవం వేదిక తరఫున తెలియజేసుకుంటూ వారికి ప్రెసిడెన్సీ స్కూల్ తరఫున ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవాన్ని సుసంపన్నం చేసి ప్రెసిడెన్సీ పాఠశాలకు విచ్చేసి ప్రామాణికమైనటువంటి మాటలతో విద్యార్థులందరికీ స్ఫూర్తి సంతకాన్ని అందించిన ఆచార్య కోదండరాం సార్ గారికి ప్రెసిడెన్సీ స్కూల్ తరఫునకు ధన్యవాదాలతో కూడినటువంటి చిరు సత్కారం స్వీకరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్.
ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై రామ్మోహన్ సార్. ఉపాధ్యాయులు అందరూ మేము విద్యా వ్యవస్థ గురించి తేట తెల్లంగా చెప్పిన కోదండరామ్ గారికి మిగతా అందరికీ కృతజ్ఞతలు. మిగతా విషయాలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రామ్మోహన్ రావు గారు. ఉత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ముఖ్య అతిథి ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అదేవిధంగా డాక్టర్ రామ్మోహన్ రావు గారు, జన విజ్ఞాన వేదిక జాతీయ గౌరవాధ్యక్షులు, అదేవిధంగా సుజావతేలి గారు, తెలంగాణ బాలోత్సవ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా మమ్మల్ని చెవి పట్టుకొని నడిపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అశేష కృషి చేసినటువంటి డాక్టర్ జైనీ నెహ్రూ గారు, అదేవిధంగా అనేక విధాలుగా సహకరించినటువంటి ప్రెసిడెన్సీ స్కూల్ యాజమాన్యం, ముఖ్యంగా సమంతారెడ్డి గారు, పవన్ కుమార్ గారు, వారి సిబ్బంది బృందం మొత్తం కూడా అహర్నిశలు కృషి చేసి ఈ విజయవంతానికి వారు తోడ్పడ్డారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనేక మంది సహకరించారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ బాలోత్సవ కార్యక్రమం ఈ నిజామాబాద్లోనే కాకుండా కొత్తగూడెంలో గత 25 సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా వికారాబాద్లో, అదేవిధంగా జహీరాబాద్లో, అదేవిధంగా ఖమ్మం, నల్గొండలో కూడా ఇలా నడుస్తూనే ఉంది. దీన్ని సంగారెడ్డి, అదే మహబూబ్ నగర్, ఇలా ఎన్నో చోట్ల జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలకి ప్రోత్సహించే విధంగా ప్రొఫెసర్ కోదండరాము గారు వారికి సలహా ఇవ్వాలని చెప్పేసి మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో ఈ విధంగా నిర్వహించడానికి వారు కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ఇంతతో ముగిసింది.